శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రైధా నిదతే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః. ఈనాడు విశేషం గురుమూఢ త్యాగం. బుధవారం కనుక శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేద్దాం. కొన్ని పంచాంగాలు గురుమూఢం ఈరోజే పూర్తి అవుతున్నది అని వివరిస్తున్నాయి. మరికొన్ని పంచాంగాలు రేపు గురుమూఢ త్యాగం అని చెప్తున్నాయి. ఈ పంచాంగాల్ని మనం పరిశీలన చేస్తుంటే అనేక అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. కృష్ణాష్టమి ఒకరోజు చేయాలా, 2 రోజులు చేయాలా? అలాగే కొన్ని పంచాంగాలలో ఈరోజు ముహూర్తం బాగుంది అంటారు, మరికొన్ని పంచాంగాలలో ముహూర్తం బాగుండదు అంటుంటారు. పంచాంగం ఒకటే ఎందుకు ఉండదు? గురుమూఢం ఈరోజు పూర్తి అవుతున్నది అని కొన్ని చెబుతూ ఉండగా మరికొన్ని రేపు అని చెబుతూ ఉంటాయి. ఎందుకు? ఇలాంటి సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. సందేహం తీరాలి, సమాధానం కావాలి. ఈ సమాధానం సావధానమైన మనస్సుకే లభిస్తుంది. ఈ సావధానమైనటువంటి మనస్సును శ్రీమన్నారాయణమూర్తి స్తోత్రం చేసినప్పుడే మనం పొందగలుగుతాం. ఇది ఇందులో ఉండే అంతరార్థం. ఇక గురుమూఢం ఈ వేళన రేపా అంటే ప్రాంత భేదాలను అనుసరించి కొన్ని పంచాంగాలు ఈరోజు అని వర్ణిస్తున్నాయి. అలాగే అగస్త్యార్ఘ్యం, అగస్త్య మండలం ఉదయించినప్పుడు ఆ ఉదయించిన అగస్త్య మండలానికి అనుకూలంగా మనం గణన చేస్తూ ఉంటాం పంచాంగాలని. ఈ పంచాంగాలు గణన చేసే విధానాలు 9 విధాలుగా ఉండగా వీటిలో ఈనాటి కాలంలో సనాతన పద్ధతి అంటూ ఒకటి, అలాగే చాంద్రమాన పద్ధతి అని చెప్పుకుంటాం, సౌరమాన పద్ధతి అని చెప్పుకుంటాం, బార్హస్పత్యమానము అని చెప్పుకుంటాం, అలాగే అనేక నక్షత్రమానము, దైవమానము, పితృయానము, ఈ 9 మానాలతో పాటుగా ప్రధానంగా 2 విధాలుగా ఈనాటి కాలంలో మనకు పంచాంగ గణనలు అందుతున్నాయి. ఇందులో ఒకటి శ్రావణమానం. అంటే సూర్యమండలం ఏ గతితో వేగంతో చలిస్తున్నదో ఈరోజు ఉండే గతిని ఆధునిక యాంత్రిక విధానాల ద్వారా లెక్కపెట్టి గణన చేసి నిర్ధారణ చేసి వీటి ద్వారా ఎఫిమెరీస్ అంటాం ఆంగ్లంలో, సూచికలు, పట్టికలు అని చెప్పాలి, వాటిని సిద్ధం చేసి వాటితో పంచాంగములను సిద్ధం చేస్తున్నారు. సూర్య పద్ధతినా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ పంచాంగాలు శాస్త్రబద్ధమైనటువంటివి అని అనేకుల విశ్వాసం. భారతీయ ప్రభుత్వం వారు కూడా ఇటువంటి గణనలనే అంగీకరిస్తున్నారు. కనుక ఈ సౌర పద్ధతిలో, సూర్య దృక్ సిద్ధాంత పద్ధతిలో వచ్చే గణనలను మనం స్వీకరిస్తూ ఉంటాం. ఇలా కాకుండా సనాతన పద్ధతి అని మరొక పద్ధతి కూడా ఉంది. అక్కడ ఈనాటి కాలంలో వచ్చే ఈ నక్షత్రాదుల చలనాలకు స్థిరమైన ఒక బిందువు రూపం కల్పించి వరాహమిహిరుడు ఏ బిందువును సూచించాడో అక్కడి నుంచే లెక్క పెడుతూ ఉన్నారు. ఇక్కడ 8-9 నిమిషాల తేడా ఈ 2 పంచాంగాలలో మనం గమనిస్తూ ఉంటాం. అలాగే గ్రహాల, నక్షత్రాల కాంతి పుంజములు దేశమంతా ఒకే సమయంలో ఒకే విధంగా ప్రసరింపబడవు కదా. హైదరాబాదు భాగ్యనగరం పైన పడే సమయం సూర్య బిందువుల కాలం ఒకటిగా ఉండగా, విజయవాడ మరి ఒకటి కాలం, కాకినాడ మరి ఒకటి కాలం, విశాఖపట్నం మరి ఒకటి కాలం, కేరళ మరి ఒకటి కాలం, ఇలా దేశమంతా కూడా భిన్న భిన్న ప్రాంతాలలో ఆయా సూర్యకిరణముల తాకిడి ఉండే భేదాలు అనేకం ఉంటవి కనుక ఆ భేదాలను కూడా స్వీకరించినటువంటి ఆధునిక పంచాంగ కర్తలు ఇలా భిన్నమైనటువంటి మార్గములను అందజేస్తున్నారు. మనకు ఏకకాలంలో అన్నీ లభిస్తున్నవి కనుక మనం ఏది పాటించాలా అనే సందేహంలో పడుతూ ఉంటాం. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, మన ప్రాంతానికి సంబంధించి ఏ గణన ఉన్నదో దానినే మనం పాటించాలి. ఇది గుర్తుపెట్టుకుందాం. అలాగే శ్రీమన్నారాయణమూర్తిని ఈ మాసంలో స్తోత్రం చేయాలి. ఇదం విష్ణుర్విచక్రమే త్రైధా నిదతే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః.
అంటూ స్తోత్రం చేస్తే ఏం చెప్పినా ఏది విన్నా ఏది అన్నా కూడా విష్ణవే నమః అన్న ఒక పరమ మంత్రాన్ని మనం నిరంతరం కూడా మనస్సులో మననం చేస్తూ ఉంటే ఆ విష్ణువు విశ్వవ్యాపక శీలత్వ గుణము చేత అంతటా ఉండే మంచిని మనలో కూడా ప్రబోధం చేస్తాడు, అందరిలో కూడా ఆనందాన్ని నింపుతాడు, మనం కూడా ఆ ఆనందంలో పాలు పంచుకునే అవకాశాన్ని కలిగిస్తాడు. కనుక పెద్దలు సనాతన ధర్మం తెలిసిన వారు ఎప్పుడు ఏది విన్నా కూడా విష్ణవే నమః అంటారు. మనం కూడా విష్ణవే నమః అందాం. ఈనాటి విశేషం గురు గ్రహం యొక్క ఈ మూఢత్వం, త్యాగం. పంచాంగాల గణన అనుసరించి ఈరోజు గణన చేద్దాం, రేపటి ప్రాంత కాలధర్మాన్ని అనుసరించి రేపు కూడా ఆలోచన చేద్దాం. ఇవి ఈనాటి విశేషాంశాలు.